నమస్కారం. ఛత్రపతి సంభాజీ మహారాజును అత్యంత క్రూరంగా చంపేశారు కదా. అప్పుడు మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ ఇంకేముంది, దక్కన్ మొత్తం తనదే అని ఫిక్స్ అయిపోయాడు. కానీ కథ అక్కడితో అస్సలు ముగియలేదు. నిజం చెప్పాలంటే అసలు కథ అప్పుడే మొదలైంది. ఒక చక్రవర్తి అహంకారాన్ని, ఒక మహాసామ్రాజ్య ఖజానాను ఖాళీ చేసేసిన ఆ 25 ఏళ్ల సుదీర్ఘ పోరాట గాథ ఏంటో ఇప్పుడు చూద్దాం. అవును, ఒక్కసారి ఆలోచించండి. ఔరంగజేబ్ ఏమనుకున్నాడు? మరాఠా ప్రతిఘటనకు ఇక నాయకుడే లేడు, సో సామ్రాజ్యం కూలిపోయినట్టే. భారతదేశం మొత్తాన్ని ఒకే గొడుగు కిందికి తేవాలన్న తన కల నెరవేరడానికి ఇంకెంతో సమయం పట్టదనుకున్నాడు. కాని చరిత్ర రాసుకున్న కథే వేరు. ఆ తర్వాతేం జరిగిందంటే, ఎవరూ ఊహించని విధంగా మొఘలు సామ్రాజ్య పతనానికి అదే నాంది పలికింది. సంభాజీ బలిదానం మరాఠాలను నీరుగార్చలేదు, ఉల్టో వారిలో ఒక కొత్త స్ఫూర్తిని రగిల్చింది. అప్పటిదాకా అదే ఒక రాజ్యాన్ని కాపాడుకునే యుద్ధం, కాని ఇప్పుడు అది వాళ్ల మనుగడ కోసం, స్వరాజ్యం కోసం చేసే మహోద్యమంగా మారింది. ఇక్కడే అసలు విషయం ఉంది. రెండు పక్షాల వ్యూహాల మధ్య ఎంత తేడా ఉందో చూడండి. ఒకవైపు ఔరంగజేబ్, అతనిది మామూలు యుద్ధం, కోటలు పట్టుకోవాలి, రాజ్యాలు గెలవాలి. కాని మరోవైపు మరాఠాలు, వాళ్లది వేరే ప్లాన్. వాళ్ల లక్ష్యం యుద్ధం గెలవడం కాదు, మొఘలులు ఓడిపోయేలా చేయడం. వాళ్ల సైన్యాన్ని, ఖజానాన్ని, చివరికి వాళ్ల ధైర్యాన్ని కూడా పూర్తిగా దెబ్బతీయాలి. అదే వాళ్ల అసలు ప్లాన్. సంభాజీ మరణం తర్వాత జరిగినవన్నీ చకచకా జరిగిపోయాయి. మహారాణి యసుబాయి వెంటనే, ఒక్క క్షణం కూడా ఆలస్యం చేయకుండా రాజారాంను కొత్త ఛత్రపతిగా ప్రకటించింది. నాయకత్వలోపం రాకుండా చూసుకుంది. కాని సరిగ్గా 13 రోజుల్లోనే మొఘల్ సైన్యం రాజధాని రాయ్గఢ్ను చుట్టుముట్టింది. ఇక్కడే యసుబాయి యొక్క గొప్ప త్యాగానికి సిద్ధపడింది. స్వరాజ్యాన్ని కాపాడ్డం కోసం ముందుగా రాజు రాజారాంను సురక్షితంగా కోట దాటించింది. ఆ తర్వాత కోట రక్షణ బాధ్యతను తానే తీసుకుంది. ఏకంగా 8 నెలలపాటు పోరాడింది. కాని చివరికి ఆమె కుమారుడు షాహూ మొఘలులకు బందీలుగా చిక్కారు. సో ఇప్పుడు యుద్ధం ఒక కొత్త దశలోకి వచ్చింది. రాజధాని చేజారిపోయింది, రాణి, యువరాజు బందీలుగా ఉన్నారు. కాని రాజు మాత్రం స్వేచ్ఛగా ఉన్నాడు. అతనితో పాటు మరాఠాల స్వాతంత్ర్య ఆకాంక్ష కూడా బతికే ఉంది. ఇదేదో మామూలు ప్రయాణం అనుకుంటే పొరపాటే. ఛత్రపతి రాజారాం మొఘల సైన్యం వెంటాడుతుంటే వాళ్ల కళ్ళు గప్పి ప్రతాప్గఢ్, విశాల్గఢ్ లాంటి ఎన్నో కోటలు దాటుకుంటూ చివరికి దక్షిణాన ఉన్న తమిళనాడులోని జించీకి చేరుకున్నాడు. ఇది పారిపోవడం కాదు, ఇది ఒక వ్యూహాత్మక అడుగు. ఒక రకంగా చెప్పాలంటే అతను రాజ్యాన్ని తనతో పాటే మోసుకెళ్ళాడు.